మొత్తానికి సర్వే నెంబర్ 25లోని 400 ఎకరాల భూమికి సంబంధించి గడిచిన కొన్ని రోజులుగా అయితే వివాదం కొనసాగుతోంది. బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసెస్ కూడా నమోదు చేయడం జరిగింది. సో పూర్తిగా ఇది సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు కాదు, పోరంబోకు ప్రభుత్వ భూమిగానే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు ద్వారా కూడా క్లారిటీ తెచ్చుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నది ప్రభుత్వం వర్షన్. కానీ హెచ్సిఏకు సంబంధించి జీవ వైవిధ్యాన్ని దెబ్బతీసేలాగా ఇక్కడ నిర్మాణాలు చేపట్టొద్దు అన్నది స్టూడెంట్స్ వర్షన్. సో ఈ క్రమంలోనే స్టూడెంట్స్ అంతా కూడా నిరసన కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. భూముల అమ్మకానికి వ్యతిరేకంగానే తాము పోరాటం చేస్తున్నామని చెప్పేసి స్టూడెంట్స్ అయితే చాలా ఘంటాపదంగా చెప్తున్నారు. సో స్టూడెంట్స్ చెప్పినప్పటికీ ఏదైతే ఈ భూమికి సంబంధించి ఎవరైనా సృష్టించే ప్రయత్నం చేస్తే గనక అది పూర్తిగా కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది అని చెప్పేసి పూర్తిగా ప్రభుత్వ ఆదేశాలు కూడా ఉన్న నేపథ్యంలో స్టూడెంట్స్ అంతా కూడా ఆ భూమిలో జరుగుతున్న కార్యక్రమాలను నిలుపుదల చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రభుత్వం భూమి విషయంలో వివాదాలు సృష్టిస్తే కనుక కోర్టు ధిక్కరణ కింద కేసెస్ నమోదు చేస్తామని భయపెట్టినా కూడా స్టూడెంట్స్ కూడా వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. సో ఎప్పుడైతే ప్రభుత్వం దీనికి సంబంధించి జేసీబీలతో అక్కడ నేల చదును చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టగానే ఇటు హెచ్సియు స్టూడెంట్స్ అంతా కూడా బీజేపీ బీఆర్ఎస్ను సంప్రదించడం జరిగింది. సో వారు కూడా సీన్లోకి ఎంట్రీ అయ్యారు. ఈ భూములు పూర్తిగా హెచ్సియుకే అప్పజెప్పాలి ప్రభుత్వం అంటూ కూడా వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కానీ 2004లో జరిగిన ఒప్పందానికి సంబంధించి ఏదైతే ఐఎంజీ ఎకడమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్కి ఇచ్చారో దానికి సంబంధించిన లీజ్ గడువు ముగిసింది. ఆ తర్వాత చట్ట ప్రకారమే అది ప్రభుత్వానికి చెందుతుందని చెప్పేసి స్థానిక ఎంఆర్ఓ తహసీల్దార్ ద్వారానే పూర్తి అనుమతులతో అది ప్రభుత్వానికి చెందిన భూమి అంటూ కూడా ఆ 400 ఎకరాలకు సంబంధించి కూడా క్లియరెన్స్ అనేది తెలంగాణ ప్రభుత్వం పొందింది. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏవైతే కేసెస్ విచారణకు సంబంధించి కానివ్వండి, లేకపోతే ల్యాండ్ అప్రూవల్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే పొందుపరుస్తూ ప్రభుత్వం అక్కడ ఐటీకి సంబంధించి పారిశ్రామిక అభివృద్ధి పరంగాను ఇటు ఐటీ సాంకేతిక అభివృద్ధి పరంగా కూడా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది. కానీ ప్రస్తుతం అక్కడ జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. అక్కడ రాళ్లను కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. జింకలు లాంటి నెమళ్ళు లాంటి జంతువులు పక్షులు కూడా ఉన్నాయి. సో వాటన్నిటికీ ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి అటు పర్యావరణ అనుమతుల విషయంలో కూడా ముందుకు వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఉన్న అన్ని అవకాశాలను తీసుకొని మళ్ళీ కోర్టును ఆశ్రయిస్తాం, వీలైతే రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని స్టూడెంట్స్ కూడా హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే కేవలం అభివృద్ధి కోసం జరుగుతుందని చెప్పేసి ఏపీ యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్కి సంబంధించి పనులైతే అప్పగించింది. అందులో క్రమంగానే పనులు చేపట్టేందుకు కూడా ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలోనే స్టూడెంట్స్ అంతా కూడా ఆందోళన దిగారు. వారిపైన కూడా పోలీసులు లాఠీలు జలిపిస్తున్న పరిస్థితి కూడా మనం చూసాం. మొత్తానికి దీనిపైన అటు బీజేపీకి సంబంధించి అయితే రాష్ట్రంలో మొత్తం ఉన్న భూములన్నీ అమ్మేసి ప్రభుత్వ పాలన కొనసాగిస్తారా అంటూ బండి సంజయ్ నేరుగానే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశారు. సో 400 ఎకరాల భూమి ఏదైతే ఉందో దీనికి సంబంధించి అటు తెలంగాణ ఐఏసీ టీజీఐఏసీ కూడా స్పష్టంగా చెప్తోంది. ఏదైతే హెచ్సియు తెర మీద తీసుకొచ్చిన వాదనలు ఉన్నాయి వాటిని పూర్తిగా ఖండిస్తోంది. సో 2004లో జరిగిన ఒప్పందం క్లియరెన్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన టూరిజం డెవలప్మెంట్ శాఖకి ఇవ్వటం జరిగింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు అని చెప్పేసి టీజీఐఏసీ కూడా ఒక స్పష్టమైన ప్రకటన ఇచ్చింది. సో ఇప్పుడు స్టూడెంట్స్కి సర్కార్కి మధ్య ఉన్న వివాదం కాస్త ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తున్న పరిస్థితి కాస్త పొలిటికల్గా కూడా టర్న్ తీసుకుంది. రిమైనింగ్ ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇన్వాల్వ్ అయ్యి విద్యార్థుల తరపున పోరాడే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా పెట్టిన కేసెస్కి సంబంధించి లేకపోతే సర్వే నెంబర్స్కి సంబంధించి ప్రతి విషయంలో కూడా టీజీఐఏసీ కూడా స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. అయినా కూడా స్టూడెంట్స్ మాత్రం ఇక్కడ పనులు జరగనివ్వం, పోలీసులు కర్కశంగా ప్రవర్తిస్తే మేము కూడా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి స్టూడెంట్స్ కూడా అంటున్నారు. సో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయని దానికి సంబంధించి మనం డిబేట్ కూడా కొనసాగిద్దాం. భవిష్యత్ పరిణామాలు కూడా ఎలా ఉంటాయి చూడాలి. ప్రస్తుతం అయితే ప్రైమ్ టైం డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మాజీ ఎమ్మెల్సీ దిలీప్ గారు, మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ నుంచి. నమస్తే దిలీప్ గారు. బీజేపీ లీడర్ ఆచార్య గారు ఉన్నారు. ఆచార్య గారు నమస్తే అండి. అలాగే బీఆర్ఎస్ లీడర్ నరేష్ గారు ఉన్నారు. నరేష్ గారు నమస్తే అండి. బాలకృష్ణ గారు జాయిన్ అవుతారు, నేషనల్ కన్వీనర్ ఆల్ ఇండియా సెంట్రల్ యూనివర్సిటీ నుంచి బాలకృష్ణ గారు కూడా జాయిన్ అవుతారు. ఎస్ దిలీప్ గారు చెప్పండి, మీరైతే క్లియర్ కట్గా ప్రతిదీ ఉంది, టీజీఐఏసీ కూడా స్పష్టంగా ఇచ్చింది. ఇప్పుడు ఎవరైనా ఎటువంటి ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ సృష్టిస్తే అది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని చెప్పేసి ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పినప్పటికీ కూడా స్టూడెంట్స్ అయితే ఆందోళన చేస్తున్నారు. సో దీనికి సొల్యూషన్ ఏమైనా చూపించే దిశగా ప్రభుత్వం వెళ్తుందా? చూడాలి. ఎందుకంటే అది ఇంతకుముందు సీఎం గారే హౌస్లో చెప్పినట్టుగా
ఎవరో బిలీరావుకి సంబంధించిన భూమి, అది సుదీర్ఘకాలం కోర్టులో పోరాడాల్సి వచ్చింది. గత గవర్నమెంట్ అలాట్మెంట్ క్యాన్సిల్ చేయించాల్సి వచ్చింది, అది ప్రభుత్వ భూమి అని మీరు అన్నట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అదే మాట చెప్తుంది, కోర్టు ఆర్డర్ అదే చెప్తుంది. గవర్నమెంట్ నా పొజిషన్లో తీసుకోమన్న సందర్భంలో మరి యూనివర్సిటీ కూడా వాడ పాలక మండలి అన్నట్టుంది అది ఆ భూమి మనది కాదు అని. బట్ స్టూడెంట్స్ ఆ చుట్టూ ఉన్నటువంటి క్యాంపస్ మొదటి నుంచి వాళ్ళ కంట్రోల్లో, కస్టడీలో, లేకపోతే వాళ్ళ విసినిటీలో ఉంది కాబట్టి అది భూమిలో ఉన్నటువంటి చెట్లు కొట్టకూడదు, ఇది మాదే, దీన్ని మేము రక్షించుకుంటామనే స్టాండ్ తీసుకున్నట్టున్నారు. కాబట్టి ఇది కాంప్లికేటెడ్ థింగ్ అది. మరి కోర్టు ధిక్కారణకే వస్తుంది. మరి భూమిని పొజిషన్లో మేము తీసుకుంటామని గవర్నమెంట్ కోర్టు ఆర్డర్ ప్రకారంగా చేసినట్టయితే వీళ్ళు అడ్డుకుంటే కోర్టు ధిక్కారణ కింద వస్తుంది. ఆ కారణం చేతనే పోలీసులు మోహరించినట్టున్నారు. మరి వాళ్ళంతా కూర్చొని ఒక డెలిగేషన్, స్టూడెంట్స్ ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ప్లస్ గవర్నమెంట్ తరఫున వాళ్ళు కూడా కూర్చొని అక్రాస్ ద టేబుల్ యూనివర్సిటీ అధికారులతో సహా కూర్చుంటే ఆ ల్యాండ్ ఎవరిది, ఏంటి, పూర్వాపరాలు అది మనకు అర్థమవుతాయో. మరి అది కాలంత వరకు మరి టెన్షన్ ప్రివేల్ అవుతుంది. గవర్నమెంట్ విల్ సర్టన్లీ ట్రై టు టేక్ ఇన్ టు పొజిషన్. అది ఒకసారి కోర్టు ఆర్డర్ ద్వారా వాళ్ళకి వచ్చినప్పుడు పొజిషన్ లో తీసుకొని ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి ఏదో డెవలప్మెంట్ చేసేటువంటి కంపెనీలకు ఇస్తున్నాం అని అంటున్నారు. సో మరి గవర్నమెంట్ స్టాండ్ ఎట్లా ఉన్నప్పుడు పిల్లలు ఒక డెలిగేషన్ లాగా వచ్చి వీసీ మిగిలిన వాళ్ళతో కలిసి ఆ యూనివర్సిటీ అధికారులతో కలిసి మాట్లాడితే, గవర్నమెంట్తో కూడా మాట్లాడితే ఒక సొల్యూషన్ వస్తుందేమో. బట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఇది ఒక కన్ఫ్రంటేషన్ బిట్వీన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అండ్ గవర్నమెంట్ లాగా ఎమర్జ్ అయింది. దీన్ని ఓవర్కమ్ కావాల్సిన అవసరం ఉందని నేను ఫీల్ అవుతున్నాను.